జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని సామాన్యుని దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలోనూ కఠినంగా ఉంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ముఖ్యంగా పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీం పనిచేస్తుందని, మహిళల రక్షణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆకతాయిల వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు, విద్యార్థులు నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికపై పోలీస్ స్టేషన్ల వారీగా నిరంతరంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి బారిన పడి యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరస్తులు కొత్త విధానాలు, కొత్త మార్గాలను అనుసరిస్తూ ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తున్నారు. వాటిని అరికెట్టేందుకు ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా ఫైనాన్స్లు నిర్వహించిన సామాన్యుల నుంచి అధిక వడ్డీ వసూలు చేసిన చట్టపరమైన చర్యలకు వెళ్తాం. వడ్డీ వ్యాపారులు వేధిస్తే బాధితులు నేరుగా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా నుంచి గల్ఫ్ వెళ్లేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఇమిగ్రేషన్ చట్టబద్ధత ఉన్నవారి నుంచి వీసాలు పొందాలని, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతామని సూచించారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అశోక్ కుమార్. నేను 2019 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఇంతకు ముందు ఈ జిల్లా ముందు నేను డీసీపీ మంచిర్యాలుగా పనిచేశాను. దాని ముందు నేను ఓఎస్డీ ముందు ఉపాల్పల్లి అండ్ ఇనిషియల్ పోస్టింగ్ నాకు ఏస్పేట్ నగరం వచ్చింది. ఇది నా ఫస్ట్ ఎస్పీ పోస్టింగ్. సో నాకు ఈ జగిత్యాల ప్రజలకి సేవ చేయడానికి అవకాశం ఇచ్చే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చారు. సో దీనికోసం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా మెయిన్ ప్రయారిటీ ఈ జిల్లాలో విల్ బి టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. సో డిస్ట్రిక్ట్లో లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటే మోస్ట్ ఆఫ్ దవర్ థింగ్స్ విల్ బి ఓకే. దెన్ నెక్స్ట్ మన ప్రయారిటీలో వల్నరబుల్ సెక్షన్ ఉంటాయి. వల్నరబుల్ సెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ ఒకటి ఉంటాయి. దెన్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ ప్రొటెక్షన్. నెక్స్ట్లో మనకి ఈ ప్రభుత్వం నుంచి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా వస్తుంది గాంజా గురించి. సో ఇక్కడ కొంచెం ఎక్కువ ఇప్పుడు ఒక పెరుగుతుంది. ఎట్లా మనకి మీడియా మిత్రులతోని, ఇక్కడ ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్తోని తెలిసింది. సో దీని మీద కూడా మనకి నిఘా ఉంటాయి. మనం కొంచెం పకడ్బందీగా చేస్తూ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మన ప్రయారిటీలో ఈ రౌడీ షీట్ సర్వేలెన్స్. ఎవరైనా ఈ పాత రౌడీ షీట్ ఎవరు ఉంటారు, స్పెసిఫిక్గా బాడీలీ అఫెన్స్ చేసిన వాళ్ళు, ప్రాపర్టీ అఫెన్స్ చేసిన వాళ్ళు అండ్ ల్యాండ్ గ్రాబర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళ మీద మన సర్వేలెన్స్ ఉంటాయి. అండ్ సైబర్ క్రైమ్ మీద కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది. చాలా వైడ్లీ ఇంపాక్టెడ్ బై ది సైబర్ క్రైమ్. అక్కడ కూడా మనం నిఘా ఉంటాయి. సో దీని పాయింట్స్లో మనం వర్క్ చేస్తాం. మన విజన్ కూడా దీంట్లోనే ఉంటాయి. అండ్ అందరికీ ఇదే సెక్షన్ మనం ఫస్ట్ మీటింగ్లో కూడా ఇచ్చాను. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియా మిత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది దట్ అది ప్రజలకు కూడా మీరు అదే ప్రచారం ఇవ్వండి. దట్ ఏదైనా ఇష్యూ ఉంటే మన పోలీస్ స్టేషన్ వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో ఏం పరిష్కారం కాలేకపోతే నా ఆఫీస్ will be always open and accessible to everyone. So even if office is not there, let's say it's night time, my phone is always accessible. You can call me at any time. I will be very much accessible to everyone, anyone.
ఫర్ ఎవ్రీథింగ్, ఎనీ ఇష్యూస్. ప్రతి జిల్లాలో ఏం ఇష్యూ ఉంది, దీనికి మనం పరిష్కారం చేయాలి. దీనికి సప్లై అండ్ డిమాండ్ బోత్ సైడ్ టు సీ. సో ఫస్ట్ మనకి అవేర్నెస్ కూడా పెంచాలి. ఈ యూత్ పిల్లలు ఎవరు ఉంటారో ఇక్కడ కొంచెం పెరుగుతుంది ఈ సమస్య. అది ఇప్పటివరకు నాకు ఇది తెలిసింది, యూత్కి ఎక్కువ ఇక్కడ అలవాటు అయింది. అండ్ సప్లై సైడ్ కూడా మనం వీఆర్ ఐడెంటిఫైయింగ్ పాస్ అక్యూజ్ ఎవరు ఉంటారు అండ్ ఇక్కడెక్కడ హాట్స్పాట్లు ఉంటాయి దానికి సంబంధించి. మీ తరఫు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మన నంబర్ మీ అందరికీ తెలిసింది. యూ సెండ్ మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ లైక్.